హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సినీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పానండి నా ఎస్టర్డే వీడియోలో, మేమంతా కూడా గుంటూరులో నా సెంటర్లో ఉన్నటువంటి ట్రిపుల్ ఆర్ ఎగ్జిబిషన్కి వచ్చాము అని చెప్పేసి. అయితే ఇంకా వీడియోలో లెంత్ ఎక్కువైపోతుంది అని కొన్ని హైలైట్స్ అయితే షేర్ చేయలేదండి. ఇవి మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయన్నమాట. ఎవరు మిస్ చేయకుండా చూడండి. ఇక నిన్నైతే మేము వీఆర్ గేమింగ్ జోన్లో కూడా వెళ్ళామన్నమాట. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 99 రూపీస్, అంటే ఇంకా 100 రూపీస్ అనుకోండి. ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నారు. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అని చెప్పేసి వెళ్తే ఎవరైనా ట్రై చేయొచ్చు గేమ్ అన్నారు. ఇంకా మేము ఒకసారి ట్రై చేద్దామని టికెట్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఫుల్ భయపడాలి అని చెప్పేసి నాకు స్కేరీ హంట్ కాన్సెప్ట్ పెట్టండి అని చెప్పాను. ఇంకా వాళ్ళు పెట్టారనమాట. ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా నేనైతే అసలు ఇంకా అందులోకి డీప్గా ఇన్వాల్వ్ అయిపోయాను. వన్స్ అది మనకి పెట్టిన తర్వాత కళ్ళకి మనం ఇంకా మన మైండ్లో ఉండమండి. ఇంకా ఆ వర్చువాలిటీలోకి అంతా వర్చువల్ వరల్డ్లోకి వెళ్ళిపోయి తిరుగుతూ ఉంటుందన్నమాట. అక్కడ రోలర్ కోస్టర్లో అటు ఇటు తిరుగుతుంటే మధ్యలో నేను తీసుకున్న థీమ్లో డెవిల్స్ అవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అవి కిందకి పైకి అప్ అండ్ డౌన్ అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు నా ప్రమేయం లేకుండానే నేను ఇలా ఊగిపోయాను అసలు. అటు ఇటు అంటే అదంతా రోలర్ కోస్టర్ లాగా లోయల్లోకి అలా ఇలా పడిపోతూ ఉంటుందండి. నాకైతే చాలా బాగా ఎగ్జైటింగ్ అనిపించింది. భయం వేయలేదు కానీ చాలా బాగుంది. ఎవరైనా మీలో కూడా ఎవరైనా ఇలాంటి వర్చువల్ గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి గేమ్స్ కనుక పెట్టినట్లయితే. ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా ట్రై చేశారు. అలాగే మా ఫ్రెండ్స్ కూడా ట్రై చేశారండి. ఇక్కడ మా హస్బెండ్ని చూడొచ్చు. ఇంకా తనైతే హ్యాండిల్ కూడా లేకుండా డైరెక్ట్గా నిలబడ్డారనమాట. లాస్ట్కి వచ్చేసరికి ఎండింగ్లో కింద కూడా పడ్డారు. అంటే సపోర్ట్ ఏమి ఉండదు అనమాట తను తీసుకున్న దానికి. నేను తీసుకున్న దానికైతే అటు ఇటు గట్టిగా పట్టుకోవడానికి అట్లీస్ట్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇంకా మా హస్బెండ్ అయితే డైరెక్ట్గా ఇంకా దాని మీదే నిలబడ్డారు. అక్కడ పట్టుకోవడానికి కూడా ఏం లేదు. ఇంకా అసలు అతను కూడా ఊగిపోయాడనమాట. అతను కూడా ఇట్లానే స్కేరీ టైప్లో ఏదో తీసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు వన్స్ అది స్టార్ట్ అవ్వగానే ఎలా మనం ఇన్వాల్వ్ అయిపోతాం అందులోకి. ఇంకా ఆఖరికి సపోర్ట్ కోసం ఇంకా వాళ్ళు ఏదో ఇచ్చారు పట్టుకోండి అని, బట్ ఇంకా వల్ల అవ్వలేదన్నమాట. బట్ చాలా ఫన్గా ఉందండి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇక్కడ మా అమ్మాయి నవ్వుతుందనమాట, పెదనాన్న ఏంటి ఇలా చేస్తున్నాడు అని. ఇంకా ఒకానొక స్టేజ్ వచ్చాక కింద పడేంత స్టేజ్ వచ్చిందనమాట. అక్కడ చూసారు కదా కింద అంతా ఎలా షేక్ అయిపోతుంది. అది మనం వన్స్ అది ఎక్కిన తర్వాత ఇంక మన చేతిలో ఉండదనమాట. మన మైండ్ అంతా కూడా మనం అందులోకి డీప్గా ఇన్వాల్వ్ అయిపోతాము. మాకు అర్థమైంది ఏంటంటే పక్కన ఏదైనా సపోర్ట్ లాగా ఉంటే బాగుంటుంది అని. అందులో ఇంకా మా హస్బెండ్ 6 feet హైట్ ఉండడం వల్ల ఆ వెనకుండే పర్సన్ కూడా మా హస్బెండ్ని హ్యాండిల్ చేయలేకపోయారనమాట. అతనేమో షార్ట్గా ఉన్నాడు, మా హస్బెండ్ ఏమో టాల్గా ఉన్నారు. అటు ఇటు పట్టుకోవాలన్నా కూడా ఇంక అతని వల్ల కూడా కాలేదు. లాస్ట్కి ఇంకా పడిపోయేంత స్టేజ్ వచ్చి ఇంక వద్దులే బాబు అని చెప్పేసి ఇంక అదైతే ఇచ్చేసి ఇంకొచ్చేసారు గేమ్ మిడిల్లోనే. ఆ తర్వాత మేము ఇంకా స్కేరీ హౌస్కి వెళ్ళామండి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీసు. నాకైతే దండగా అనిపించింది అనమాట. దానికంటే 100 రూపీస్ పెట్టి వీఆర్ గేమింగే బాగుందని అనిపించింది. ఇక్కడ చూడొచ్చు కొద్దిగా కూడా భయం లేదు అసలు. జస్ట్ 2 అస్థిపంజరాలు అట్లాంటివి పెట్టి మీరు భయపడాలి అని చెప్పి లోపల దెయ్యాలు గెటప్ వేసుకున్న వాళ్ళు అరుస్తున్నారు. ఫన్నీగా అనిపించింది. ఇక్కడ మీరు కూడా చూడొచ్చు అనమాట లోపల ఏమేమి పెట్టారో. అవి దెయ్యాలంటండి. మనం అవి దెయ్యాలని మనం అనుకోవాలి. నాకైతే ఫుల్ ఫన్నీగా అనిపించింది అది స్కేరీ హౌస్ ఏంటి అని చెప్పేసి. రియల్ స్కేరీ హౌస్ అంటే అది వేరే లెవెల్లో ఉంటుంది. ఇదైతే మరి దారుణంగా ఉంది. చూడండి దిష్టి బొమ్మలు తగిలించినట్టు తగిలించి అవి స్కేరీ హౌస్ దెయ్యాలు, మళ్ళీ దానికి ఒక 50 రూపాయలు డబ్బులు. మరీ దారుణం అసలు. ఇక్కడ ఏది పట్టుకున్నా కూడా అన్నీ హై రేట్స్ అండి. ఫుడ్ పట్టుకున్నా కూడా ఆఖరికి మంచూరియా చిన్న స్మాల్ ప్లేట్ 80 రూపీస్ అంటున్నారు. అలాగే సమోసా ఒక సింగిల్ సమోసా 20 రూపీస్ అంటండి.
ఈ రకంగా ఉన్నాయన్నమాట ప్రైజెస్ అన్నీ టూ మచ్‌గా. గేమ్స్ గూడా ఆఖరికి అన్నీ రూ. 100, రూ. 150 ఇలా ఉన్నాయి. జస్ట్ ఆ స్కేరీ హౌస్ అంతా గూడా ఒక 3 మినిట్స్‌లో అయిపోయిందండి. లోపలికి అలా వెళ్ళామో లేదో మళ్ళీ అలా వచ్చేసామనమాట. అంత స్మాల్‌దది హౌస్ గూడా. ఇంక ఇదయిపోయిన తర్వాత ఇక్కడ పక్కనే చాక్లేట్ ఫౌంటైన్ పెట్టారండి. ఇందులో మనకి కేక్స్ అవి ఇస్తారనమాట. టేస్ట్ బావుంది అని చెప్పేసి ఇంక మా ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఇలా చెప్పేసరికి సరే ట్రై చేద్దామని తిన్నాను. పర్లేదు. చాక్లేట్ ఫౌంటైన్ అయితే నాకు చాలా బాగా అనిపిచ్చింది చూడ్డానికి. ఆ తర్వాత ఇక్కడ పిల్లలు, మా పిల్లలు, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఇంక వీళ్ళంతా గూడా జంప్ చేస్తూ ఉన్నారనమాట దాని మీద. అక్కడ యెల్లో టీ షర్ట్ ఉన్నాడు కదండీ! చిన్న బాబు కాదు పెద్దబ్బాయి యెల్లో టీ షర్ట్‌లో ఉన్న అబ్బాయి. అతను ఎగిరే ఫోర్స్‌కి మిగతా వాళ్ళందరూ ఎగిరి, ఎగిరి కింద పడుతున్నారనమాట. వాళ్ళ వల్ల అవ్వలేదసలు. వాడు ఒక్క జంప్ చేశాడంటే మిగతా వాళ్ళందరూ ఒక రేంజ్‌లో కింద పడుతున్నారు. కింద నుంచి మళ్ళీ పైకి లేచే అంత గ్యాప్ కూడా వాడివ్వట్లేదు. ఇంక మా వాళ్ళందరూ గూడా అరుస్తున్నారు. "రేయ్ కొంచెం ఆగరా! వాళ్ళని కూడా లెగవని" అని చెప్పినా గూడా ఆ బాబు అయితే వినలేదండి. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇది గూడా రూ. 100 ఈచ్ పర్సన్‌కి. 100 ఆ తర్వాత ఇది బాల్స్ అండి. మనకి బాల్స్. బాల్స్ రూ. 50 ఇస్తే మనకి బాల్స్ ఇస్తారు. ఇందులో ఏం లేదు. జస్ట్ 6 బాల్స్ అనమాట. నేను ట్రై చేశానండి. నాకొక సబ్బు పెట్టొచ్చింది కామెడీగా. వేరే దాని కోసం ట్రై చేశాను. సబ్బు పెట్టా. అంటే ఫన్ ఉంటుందని జెప్పేసి ట్రై చేశాను. బట్ అదైతే యూజ్ లేదండి. అలాగే ఇక్కడ నంబర్స్ పడ్డ గేమ్స్ అన్నీ గూడా ఉన్నాయన్నమాట. బాల్ త్రో చేస్తే మనకి అవి కింద పడిపోతే ఒక గిఫ్ట్ ఇస్తారు. అవన్నీ ఫన్ కోసమే లెండి. అలాగే ఇంకా రైడ్స్ అన్నీ గూడా ఈచ్ రైడు రూ. 100 చెప్పారు. ఒక రైడ్ అయితే రూ. 150 గూడా ఉందండి. అన్నిట్లో కంటే హై రేంజ్ కాస్ట్ అనమాట అది. ఓవరాల్‌గా అయితే ఫుల్ ఎంజాయ్ చేశామండి. నా వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.